Hi, hello people. Welcome back to Shruti Bridal Studio. It's all about part 2 of our Ganesh Chaturthi. So after Ganesh Chaturthi, we all సిక్ అనమాట. చాలా హెవీ ఫీవర్స్ వచ్చాయి. సో మనకి వీడియో ఎడిట్ చేయడానికి కూడా నాకు అంత అవ్వలేదు టైమ్. సో ఇట్స్ బీన్ వెరీ లేట్, బట్ స్టిల్ మా సెకండ్ పార్ట్ అయితే చూసేయండి. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ అయ్యాక పూజ అయితే మేము రెగ్యులర్గా చేసుకునేలాగా చేసుకున్నాము. అండ్ నైవేద్యాలు, దీపాలు, అండ్ వినాయకుడికి పంచామృతాలతో అభిషేకం, మా ఫ్యామిలీ అంతా 108 అష్టోత్తరాలతో అవి చదువుతూ సో మేమైతే చిన్నగా పూజ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకుంటారో అది కింద కామెంట్ చేయండి. సో మా చిన్న కిడ్స్ కదా, సో వాళ్ళు అటు అటు సో అది ఎప్పుడు వినాయకుడు నేను మా పూజ రూమ్కి ఎదురుగా పెట్టుకుంటాను. సో అక్కడ చిన్న స్పేస్ ఉండింది, బట్ స్టిల్ అక్కడే ఫస్ట్ పెట్టానని ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్ అనమాట, సెంటిమెంట్ లాగా. సో అందుకే అంత సఫకేటింగ్గా చిన్న స్పేస్లో అని కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అక్కడే నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను. అండ్ ఎవ్రీ పూజలు, బతుకమ్మ ఏదైనా కూడా అదే టేబుల్ మీద అలా పెట్టేసుకుంటాను అనమాట. సో అందరికీ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి. సో ఎవరెవరు వాళ్ళ విషెస్ అయితే ఏమనుకున్నారో అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ వినాయక చవితి టు వన్ అండ్ ఆల్. I wish all your dreams come true. Do follow and subscribe to my YouTube channel. అండ్ బ్రైడల్ స్టూడియోలో ఈ వ్లాగ్ పెట్టాను అని అనుకుంటే, సో ఇట్స్ ఒక చిన్న బ్లెస్సింగ్ లాగా వినాయకుడిది పెడదామని అనుకున్నాను. సో బ్రైడల్ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ క్లాస్ కూడా ఒకటి అప్డేట్ చేస్తాను ఈ దసరా ఫెస్టివ్ సీజన్కి, మీకు అందరికీ యూజ్ అయ్యేలా. సో డూ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ కూడా చేయండి.